మహాభారతానికి కారణమైన మహాభారతంలో అంత పెద్ద కురుక్షేత్ర యుద్ధానికి జరగడానికి ముఖ్య కారకురాలైన సత్యవతి గురించి చెప్పుకుందాం. సత్యవతి పిల్లలే రాజులుగా ఉండాలి అని భీష్ముడితో మాట తీసుకోవడం వల్లే అంత పెద్ద యుద్ధం అయింది. భీష్ముడే కనుక రాజు అయితే అసలు కథ వేరేగా ఉండేది. అది అందరికీ తెలిసిన విషయం. అసలు ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే సత్యవతి ఎవరు, అసలు ఆమె తల్లిదండ్రులు ఎవరు. మామూలుగా మనకి సినిమాల్లో వాటిల్లో కూడా చూపించేది ఏంటంటే సత్యవతి ఒక చేపల వాళ్ళ ఇంట్లో పుట్టింది అని అనుకుంటాం, కానీ ఆమె అసలు చేపల వాళ్ళ ఇంట్లో పుట్టలేదు. ఆమె ఒక రాకుమార్తె, రాజుకి పుట్టిన కుమార్తె. ఉపరిచార వసు అనే ఒక రాజు ఉండేవాడు క్షత్రి రాజ్యానికి. ఆయన చాలా ధర్మాత్ముడు, ఋషులని సంరక్షించేవాడు, వాళ్ళని గౌరవించేవాడు, ఇట్లాగా చాలా మంచి కార్యక్రమాలు చేసేవాడు. అందువల్ల అతను దేవతలకు కూడా చాలా ఇష్టమైన వాడు అనమాట. ఆ రాజ్యం ఎప్పుడు చాలా సుభిక్షంగా ఉంటుంది, అసలు కరువు కాటకాలు అనేవి ఉండవు, ప్రశాంతంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, రాజ్యం చాలా బాగుంటుంది, ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందని అంత బాగా రాజ్యాన్ని చూసుకుంటున్న ఈ రాజు అంటే ఉపరిచార వసు రాజు అంటే అసలు దేవతలకు కూడా ఇష్టం అనమాట. అందరికీ చాలా ఇష్టం. ఈ ఇంద్రుడికి కూడా చాలా మంచి ఫ్రెండ్గా అయిపోయాడు అనమాట, స్నేహితుడుగా. అందువల్ల ఇంద్రుడు ఏం చేస్తాడు, అతనికి 2 కానుకలు ఇస్తాడు. ఒకటి విహరించడానికి ఒక విమానాన్ని ఇస్తాడు, రెండోది వచ్చేసి ఒక యజ్ఞమాన్ని ఇస్తాడు అనమాట. ఉపరిచార అంటే ఏంటంటే అతని పేరు వసు. ఉపరిచార అంటే ఏంటంటే ఉపరి ఆకాశంలో, చర అంటే చరించేవాడు, ఆకాశంలో తిరిగేవాడు. అందువల్ల అతని పేరు ఉపరిచార వసు అని వచ్చింది అనమాట పేరు. ఇంద్రుడు అతనికి కానుకగా ఇస్తాడు ఒక విమానాన్ని, ఇంకోటి దివ్యమాన్ని. ఆ విమానం వేసుకొని ఎప్పుడు అలాగా పైన తిరుగుతూ ఉండేవాడు అనమాట. సరే ఇట్లాగా అవుతూ ఉంటే అప్పుడు ఏం జరుగుతుంది, సత్యవతి తండ్రి గురించి, ఉపరిచార వసు క్షత్రి రాజ్యానికి చెందినవాడు, చాలా మంచివాడు. ఇట్లా ఇంక తల్లి గురించి చెప్పుకుందాం. తల్లి ఎవరంటే ఒక అప్సరస అనమాట. ఆమె స్వర్గంలో ఉండే ఒక అప్సరస. ఆ అప్సరసని మామూలుగా ఋషులు తపస్సు భంగం కలిగించడానికి వాటికి పంపిస్తుంటారు కదా, విశ్వామిత్రుడు, మేనక, ఇట్లాగా మనం కొన్ని కథలు వింటుంటాం. అలాగా ఈమె కూడా ఒక ఋషి తపస్సు భంగం కలిగిస్తే ఆ ఋషికి కోపం వచ్చేసి ఇంకా ఆమెని శపిస్తాడు, చేపగా అయిపోయి నదిలో తిరగమని. ఇంకా ఆమె శాప విమోచన అడగ్గా అప్పుడు నీకు పిల్లలు పుట్టగానే నువ్వు అప్సరస్లాగా అయిపోయి నీ లోకానికి వెళ్ళిపోతావు అంటారు. ఆ చేపగా అయిపోతే ఎట్లా ఇద్దరు మనుషులు అంటే పిల్లలు ఎలా పుడతారు, చేప పిల్లలే పుడతారు కదా, మనుషుల పిల్లలు పుడతారు అని చెప్పేసి ఆమె చాలా దిగులుతో ఇంక చేసేది లేక అలా దిగులుతో తిరుగుతూ ఉండేది. ఈ ఉపరిచార వసు యుద్ధాలు బాగా చేసేవాడు. ఒకసారి అలా చాలా దూరంకి వెళ్ళాడు అనమాట తన పరివారంతో, అంటే సేనాధిపతులతో, వీళ్ళతో, మంత్రులతో అంతా చాలా అలా తిరగడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక అడవిలో చిక్కుకున్నాడు. అడవిలో చిక్కుకోగానే ఆయన భార్య గిరిక గుర్తుకొస్తుంది ఆయనకి. ఆ గిరిక గుర్తుకు రాగానే ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఒక పక్షిని తన వీర్యాన్ని ఇచ్చి అంటే ఒక స్పందన కలుగుతుంది ఆయనలో. తన భార్య గుర్తుకు రాగానే చాలా దూరం ఉన్నాడనమాట, చాలా రోజుల నుంచి దూరం ఉన్నాడు భార్యకి. ఒక విధమైన స్పందన కలిగి అప్పుడు ఆయన వీర్యాన్ని ఒక పక్షి చేత పంపిస్తాడనమాట. ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీస్ లాగా అప్పట్లోనే చూడండి, విమానాలు, దివ్యమానాలు, నెక్స్ట్ వచ్చేసి వీర్యాన్ని కూడా పంపించాట పక్షితో. అలా పక్షి వెళ్తున్న సమయంలో నదిలో ఆ వీర్యం పడుతుంది. ఇప్పుడు అప్సరస చేపలా మారింది కదండి, ఆ చేప పిల్ల వెంటనే ఆ వీర్యాన్ని మింగేస్తుంది. మింగేగానే ఆమెకి అంటే ఆ చేపకి 2 పిల్లలు పుడతారు. ఒకటి మత్స్యరాజు అబ్బాయి, ఇంకోటి సత్యవతి పుడతారనమాట. ఆమె వెంటనే అప్సరసగా మారిపోయి ఇంకా వెళ్ళిపోతుంది. తర్వాత తన లోకానికి తిరిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ 2 పిల్లలు చేపలు పట్టడానికి వస్తుంటారు కదా, వాళ్ళకి దొరుకుతారనమాట, వాళ్ళలో చిక్కుకుంటారు. అవి చేపలు పట్టే వాళ్ళు ఏం చేస్తారు, 2 పిల్లలు అంటే దొరికారు అని చెప్పేసి నానా గొడవ చేసేసి వాళ్ళ రాజు ఉంటాడు, ఆయన పేరు దశరాజు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఇలా పిల్లలు దొరికారు అనేసరికి ఆయన ఏం చేస్తాడంటే తనే పెంచుకుంటాడు 2 పిల్లల్ని. ఆమెకి సత్యవతి అని పేరు పెట్టుకుంటాడు, మత్స్యరాజు అని పేరు పెట్టుకుంటాడు. ఇద్దరిని బాగా తన పిల్లల్లాగా పెంచుకుంటాడు. పెంచుకున్న తర్వాత ఈ సత్యవతి అప్సరస కూతురు అంటే చాలా అందగత్త. ఆమెకి ఆమె
ఆ ముఖంలో ఒక తేజస్సు కలిగింది. ఒక పెద్ద అంటే ఒక యుగం యుగానికి సంబంధించిన ఆరంభం అనేది ఆమెతో జరుగుతోంది కాబట్టి ఇంకా అసలు అట్లా అంత తేజస్సుగా ఉండేదన్నమాట. ఆమె ఏం చేసేది, ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకి పడవ నడిపేదన్నమాట. జనాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్ళేది. పరాశర మహర్షి వస్తాడన్నమాట. పరాశర మహర్షి ఏం చేస్తారు, ఆమెను చూస్తారు. చూడగానే ఆయనకి అంత భవిష్యత్తు గుర్తుకొచ్చేస్తుంది. అప్పటి వరకు ఆమె మత్స్యగంధిగా ఉండేదన్నమాట. మత్స్యగంధి అంటే చేపల వాసన వచ్చేది. ఆమె తల్లి చేపే కాబట్టి ఆమెకు కూడా చేప వాసన వచ్చేది. యోజన గంధి అనిగా చేస్తారనమాట పరాశర మహర్షి. ఈ పరాశర మహర్షి అంటే ఆమెకి ఇచ్చిన వరం ఏంటంటే ఆమె సువాసన అనేది ఒక మంచి పర్ఫ్యూమ్ స్మెల్ అనమాట. మంచి పర్ఫ్యూమ్స్ ఎంత బాగా స్మెల్ వస్తుందో అంత మంచి సువాసన అనేది చాలా దూరం వరకు వెళ్తుంది. అది చూసే శాంతనుడు భీష్ముడు తండ్రి వచ్చాడు అని కథనాలు ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం. పరాశర మహర్షి చాలా దివ్యమైన శక్తులు గలవాడు. ఆమె ముఖం చూడగానే మొత్తం ఆయనకి భవిష్యత్ కనిపించింది. అందుకే ఆమెతో వేదవ్యాసుడిని జన్మ ఇచ్చేటట్టు వరమిస్తాడు అనమాట. అందువల్లే పరాశర మహర్షికి అంటే పరాశర మహర్షి దీనివల్ల వరం వల్ల సత్యవతికి వేదవ్యాసు కూడా జన్మిస్తాడు. తర్వాత వేదవ్యాసు తపస్సుకి వెళ్ళిపోతాడు. ఇంకా